కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా సాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు, జానారెడ్డి గారు చెప్పారు. భారతీయ జనతా పార్టీ మా నేత నరేంద్ర మోడీ గారు ఒక ట్రైబల్ లేడీ ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఓడించే ప్రయత్నం చేసినాయి. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల అభ్యర్థులను డిసైడ్ చేసేదే కేసీఆర్ గారు. ఇలా 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించి 30 మంది అభ్యర్థులను ఆల్రెడీ కేసీఆర్ డిసైడ్ చేసి వాళ్లకు పైసలు ఇస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లేపే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్, ఎక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. ఇవాళ దుబ్బాకలో బీఆర్ఎస్ మీద గెలిచి మేము, కాంగ్రెస్ డిపాజిట్ రాలేదు. దుబ్బాకలో బీఆర్ఎస్ మీద గెలిచింది మేము. హుజాబాద్ లో బీఆర్ఎస్ మీద గెలిచింది మేము, కాంగ్రెస్ పార్టీ గెలవలే. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గెలిచింది మేము. ఎమ్మెల్సీ ఎన్నిక, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గెలిచింది మేము. మునుగోలులో బీఆర్ఎస్ పార్టీతోని పోటాపోటీగా మొత్తం కొట్లాడి కేవలం 10,000 ఓట్లతో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడేది మేమా, కాంగ్రెస్ పార్టీ? మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడితే ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని? డిపాజిట్ ఎందుకు అలర్జీ అవుతున్నాయి? ప్రజలు మమ్మల్ని ఎందుకు ఆదరిస్తున్నారు? కిషన్ రెడ్డి పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ మొత్తం కంప్లీట్ గా తప్పుల తడక నేను ఒక నివేదిక విడుదల చేస్తా, కేంద్రం నుంచి రాకపోకలు ఏంటి అనేది. సరే, 5 లక్షల కోట్లు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇష్టమని చెప్పి క్లారిటీగా ఉన్నాము. మేమేమి ఇష్టమో చెప్పినాం. దాని మీద విమర్శలు ప్రతి విమర్శలు వద్దు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని నిధులు విడుదల చేసిండు, ఆయన ఎన్ని హామీలు ఇచ్చిండు, ఇచ్చిన హామీలను ఎన్ని నెరవేర్చిండు, ఎందుకు నెరవేర్చలేకపోతున్నాడు? ఈ 5 లక్షల కోట్ల అప్పును ఎట్లా తీరుస్తాడు? ఇవ్వాలని కూడా పెన్షన్లు ఇవ్వలే, 2 నెలల పెన్షన్ ఇస్తలేడు. మొత్తుకుంటున్నారు ఒక్కొక్కరు. పెన్షన్లు ఇస్తాడు వాళ్ళకి కూడా. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు లేఖ రాసిన, ఇప్పుడే పెన్షన్లు ఇస్తలేడు, ఫస్ట్ నాడు జీతాలు ఇస్తలేడు. మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద చర్చకు రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తాడా? చలో కిషన్ రెడ్డి గారు వస్తారు, రమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు రమ్మని చెప్పి. మరి నేను సవాల్ చెప్తున్నా, చాలు శ్వేతపత్రం విడుదల చేయి. నువ్వు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని నిధులు విడుదల చేసినావు, ఎంత సహకరిస్తున్నావు, కేంద్రం ఏ విధంగా సహకరించింది చెప్పు. నువ్వు సేమ్ అదే పర్యటనలో మీటింగ్ పెట్టు, పెద్ద స్క్రీన్లు పెట్టు. నేను తెలంగాణలో ఇది చేసిన, ఇది ఓడిచిన, అది ఓడిచిన, ఇది వీకిన, అది వీకిన చెప్పు. ఎవరైతున్నారు? కేంద్రం ఏమి వేయాలని చెప్పాడా? నువ్వు ప్రూవ్ చేయి. నువ్వు ఇచ్చిన హామీలో చెప్పు, ఎన్ని నిర్వచనం చెప్పు. ఆ దమ్ము మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇటుపక్క వాళ్ళని అటుపక్క వేసి కేంద్రం జేబులోకి వెళ్ళిస్తుందా అంటున్నాడు. మరి మీ కేసీఆర్ జేబులోకి వెళ్ళిస్తుందా? ఇట్లా ఫామ్లో ముద్ర కొట్టినా? అరే మేము కట్టిన ప్రజలు కట్టిన పన్ను విషయంలో మేము కట్టిన పైసలు పన్ను కట్టినాం. ఎందుకు సంక్షేమ పథకాలు అమలవుతలేవు? ఎందుకు ఇచ్చిన హామీ నెరవేర్చలేడు? ఎందుకు ఇట్లా అప్పుడపాలు చేసిండు? ఎట్లా పుట్టిస్తాడు? ఎందుకు చెప్తలేడు? కరెంట్ ఎందుకు అడిగేస్తున్నాడు? రుణమాఫీ ఎందుకు ఇయ్యలే? ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేడు? నిరుద్యోగుడు ఎందుకు ఇస్తలేడు? దళితులకు 3 ఎకరాలు ఇస్తలేడు? దళిత బంధు ఎందుకు ఇస్తలేడు? దళితులు ముఖ్యమంత్రి ఎందుకు చేస్తాడు? బీచ్ల పొట్ట ఎందుకు కొడుతున్నాడు? అగ్రవర్ణంలో పేదల పరిస్థితి ఏంది? పేదల పరిస్థితి ఏంది? ఇవాళ కేంద్ర నిధులు ఎందుకు దాడి మనిస్తున్నాడు? ఎందుకు కమిషన్తో కక్కుతుపడి పొట్టు సంపాదిస్తున్నాడు పైసలు? కేసీఆర్ కుటుంబం ఎందుకు ధనికులు అవుతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో పేదలను బతుకులు ఎందుకు బర్బాద్ అవుతున్నాయి? చెప్పండి. స్క్రీన్ పెట్టి పెద్ద స్క్రీన్ పరిగణలో మీటింగ్ పెట్టి ఎవరొద్దన్నారు? వద్దన్నా ఏమన్నా? దుస్తులు వేసుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది, నిండు దుస్తులు వేసుకుంటేనే గౌరవం అని మహమూద్ అలీ కామెంట్ స్పందించాడు. అదే మహమూద్ అలీ గారు ఇంట్లో ఏం విషయం ఎవరికి వదలలేదు. నువ్వు అక్కడ ఉగ్రవాదులు వస్తారు, దాని మీద మాట్లాడు. అత్యాచారాలు అవుతున్న దాని మీద మాట్లాడు. కిడ్నాప్లు అవుతున్న దాని మీద మాట్లాడు. మీ బీఆర్ఎస్ వాళ్ళు పొట్టుపోటు ల్యాండ్ కబ్జా చేస్తున్నారు, దాని మీద మాట్లాడక ఇండోళ్ళు ఏం మాట్లాడి ఇప్పుడు దుస్తులు మాట్లాడుతున్నాయి. దుస్తులు ఎట్లా వేసుకోవాలో ఏం చేసుకోవాలో మహిళలకు తెలుసు. ఫస్ట్ నువ్వు హోంమంత్రి అన్న విషయాన్ని ఫస్ట్ నువ్వు గుర్తుంచుకో. నువ్వు హోంమంత్రి బాధ్యత నెరవేర్చు. నువ్వు ఇది పూర్తిగా హోంమంత్రి మహిళలను కించపరచాలి. అంటే అంతకుముందు ఆదిలాబాద్ లో అక్కడ
హిందూ మహిళల పుస్తల తాడు తీసినప్పుడు హోమ్ మినిస్టర్ ఎడవన్నాడు ఏడికి వెండి హోమ్ మినిస్టర్ కేసీఆర్ దగ్గరడా కిల్లలా పడుకున్నాడా? ముస్లిం మహిళల బొట్టు తీసేటప్పుడు ఏడవెండు ఈయన హోమ్ మినిస్టరు. ముస్లిం మహిళలు కన్నా పూలు పెట్టుకొని వస్తే బొట్టు పెట్టుకొని వస్తే తీసేయించారు, గాజులు తీసేయించారు, వాచ్లు తీసేయించారు. అప్పుడు ఏడవెండు హోమ్ మినిస్టరు. హోమ్ మినిస్టర్ ఎవరికి మంది హోమ్ మినిస్టర్ ఆయన అర్థం కాలే. మహమూద్ అలీ ఎవరికి హోమ్ మినిస్టర్ ఆయన? హిందూ మహిళల పట్ల కించపరిచే విధంగా అవమానకరంగా ఎగ్జామ్ సమయంలో వివరిస్తే అప్పుడు హోమ్ మినిస్టర్ కళ్ళు కనవల్లే, చెవులు వినవల్లే. ఇప్పుడు ఆధార బాధారగా మొత్తం రెచ్చిపోయి పోతున్నాడు. ఇప్పుడు హిందూ ఇలా మహిళల దృష్టి గురించి మాట్లాడుతున్నాడు. ఇది మహిళలను కించపరచడమే, హిందూ సమాజాన్ని హేళనేయడమే. యథా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రి ఏ విధంగా మాడితే ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు గట్టే మాడతారు. మీ పార్టీ సీనియర్ నేత విద్యాసాగర్ తెలంగాణ రెండో రాజధాని ఉండాలని చెప్పి అభిప్రాయం వ్యక్తం హైదరాబాద్ తెలుసుకుంటావారండి, వాళ్ళు మాట్లాడి తెలుసుకుంటారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా జరుగుతూ ఉన్నాయి. పార్టీలో ఆయారాములు గయారాములు చేరికలు అనేవి ఉంటాయని చెప్పి రేవంత్ అంటున్నాడు. మీ పార్టీ నుంచి కొంతమంది పోతారని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ వ్యక్తుల మీద ఆధారపడి ముందు పోయే పార్టీ కాదు. మేము పార్టీని శక్తివంతంగా నిర్మాణం చేస్తున్నాం. పార్టీ సింబల్ మీద మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో పార్టీ సింబల్ కమల పువ్వు గుర్తు మీద ఎవరు నిలబడ్డా గెలిచే స్థాయికి రావాలని చెప్పి పార్టీ నిర్మాణం కోసం కార్యకర్తలు అందరం కలిసి కష్టపడి పనిచేస్తున్నాం.